ప్రమోషన్ చేసేంత అమౌంట్ అప్పట్లో నా దగ్గర లేకపోయిండే జెన్యున్గా. బికాజ్ మా మదర్ అండ్ ఫాదర్ అగ్రికల్చరల్ లేబరర్. సో నేను చాలా కష్టపడి నన్ను చదివించడమే కష్టమైంది. దాని తర్వాత యూపీఎస్సీ సమ్హౌ ట్వైస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి రావటం. ఐ కుడెంట్ క్లియర్ జనరల్ కేటగిరీలో, నాకు అవ్వలేదు అది. తర్వాత టీచింగ్ స్టార్ట్ చేయటం, స్లోగా నా పాకెట్ మనీ నేనే ఆన్ చేసుకోవటం. ఆగండి ఆగండి అక్కడే ఆగండి. 2 అటెంప్ట్స్కి విసిగిపోయారా మీరు? లేదు అటెంప్ట్స్ ఉంటాయి కదా. 2 అటెంప్ట్లో ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు. ఓకే. సో అందుకని అయినవి 2 చెప్పాను నేను మీకు. అన్ని అటెంప్ట్స్ అయిపోయాయి. జనరల్గా 4 అటెంప్ట్స్ ఉంటాయి జనరల్ ఓపెన్ కేటగిరీ వరకు అప్పట్లో. ఇప్పుడు 6 అటెంప్ట్స్ అయినాయి. అక్కడ మిస్ అవ్వటం, ఈ ప్రిపరేషన్లో కూడా నా అమౌంట్ నేను ఆన్ చేసుకోవటం, దాని గురించి క్లాసులు చెప్పడం, ఇలా టీచర్గా మారాల్సి వచ్చింది. సో మీన్ వైల్ మా ఫాదర్కి బ్రెయిన్ స్ట్రోక్ రావటం, ఫినాన్షియల్గా మోర్ బర్డన్ అయింది నాకు. సో వీటన్నిటిని చూసుకుంటే నాకు అమౌంట్ ఎర్న్ చేయడం అనేది మ్యాండేటరీ అనిపించింది. కానీ మీరే కాదు, చాలా అకాడమీస్ వాళ్ళు ఫౌండర్స్ ఎస్ మేడం అన్ని అటెంప్ట్స్ అయిన తర్వాత అచీవ్ చేయలేకపోతున్నాం, ఈ మిస్టేక్స్ కమింగ్ ఫ్యూచర్లో ఫ్యూచర్ జనరేషన్స్ చేయకుండా ఉండాలి, వాళ్ళకి నేను చెప్పాలి, సో నా ఏవైతే లెసన్స్ ఉన్నాయో అది వాళ్ళకి ఉపయోగపడాలి అన్న పాయింట్లో ఎక్కువ మంది పెట్టిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి మేడం. ఎవరైతే బాగా కష్టపడి సీరియస్గా ప్రిపేర్ అయ్యి అసలు ఎక్కడ ఏమీ లేని స్థాయి నుండి ఇక్కడ దాకా వస్తారో వాళ్ళకి ఎక్కువ ఉంటుంది మనసులో, మనం ఏదైనా చేయాలి అని. ఇదే మీరన్న ఈ కేటగిరీలో ఇంకొంతమంది ఉన్నారు, నేను కష్టపడి నాలెడ్జ్ సంపాదించిన ఇంకొకరికి నేను ఈజీగా చెప్పకూడదు. సో ఈ కేటగిరీ కూడా ఉంటారు, ఈ కేటగిరీ ఉంటారు. ఇట్స్ అప్ టు దేర్ గ్రూమింగ్ ప్రాసెస్. అలా మేడం. సో నాకైతే అక్కడ నుండి వచ్చాను కాబట్టి, ఒకప్పుడు నాకు అతను మెంటర్షిప్ అడిగితే 1 lakh అడిగారు నన్ను అప్పట్లో. నాకు రూమ్ రెంట్ అని కట్టడానికి డబ్బులు లేవు. 1 lakh రూపీస్ అంటే చాలా కష్టం నాకు. సో నైట్ 2-3 వరకు చదువుకునేవాడిని, అర్థమయ్యేది కాదు. దాన్ని మళ్ళీ సెర్చ్ చేసుకుంటూ, అప్పుడు ఎంత గూగుల్ ఫెసిలిటీ కూడా లేదు మాకు. సో అయినా చాలా హార్డ్ వర్క్ చేసుకుంటూ, హెల్త్ సిక్ అయినా కూడా సమ్హౌ ఆ జర్నీని చాలా సక్సెస్ఫుల్గా క్రాస్ చేశాను. బట్ ఈ ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాను మేడం. బికాజ్ యూపీఎస్సీ టీచర్స్ కంప్లీట్ లైఫ్. అంటే 60 ఏళ్ళలో చూడాల్సిన జీవితాన్ని ఒక 3-4 ఇయర్స్లో బాగా చదివితే చూపించేస్తుంది. సో అనుభవం మనం జీవితంలో ఎదగడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో అది నేను బాగా నేర్చుకున్నాను అక్కడ. అందుకని నేను ఎవర్ సే ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. ఐ జస్ట్ లాస్ట్ ఎగ్జామ్ విత్ ఎ మార్జినల్ మార్క్స్. ఐ నెవర్ గివ్ అప్ ఇన్ మై జర్నీ. సో టుడే ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ టీచర్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. మీరైనా ఎలా అయినా వచ్చేది. బికాస్ ఎడ్యుకేషన్ ఆల్సో కమ్స్ అండర్ సర్వీస్ సెక్టర్ కాబట్టి నేను బిజినెస్ అనే వర్డ్ యూస్ చేయడం జరిగింది అక్కడ. ప్రాఫిట్ మిగిలిపోయిన ఇట్స్ ఎ బిజినెస్. దట్స్. మీరు ఒక్కరేనా సిబ్లింగ్? నేను మా సిస్టర్ మేడం. సో నా చదువు గురించి మా సిస్టర్ చదువును ఆపేశారు. బికాజ్ మీకు తెలిసింది ప్యాట్రియార్కల్ మైండ్ సెట్, అబ్బాయి చదివితే బాగుంటుంది అని. బికాజ్ మా మదర్ ఫాదర్కి ఇద్దరిని చదివించేంత అఫోర్డబిలిటీ లేదు. సో తన్ని ఆపేసి మా బావగారికి ఇచ్చి పెళ్లి చేశారు. 20 ఏళ్ల క్రితం అమ్మాయికి వంట వస్తే చాలు, చదవడం వస్తే చాలు, రాయడం వస్తే చాలు, పిల్లలకి నేర్చుకుంటే చాలు, ఇంటిని అందరినీ సవ్యంగా చూసుకుంటే చాలు అన్నట్టుగా ఉండేది. సో తనకి పెళ్లి చేసి పంపించేశారు మా బావకే. సో కట్లం కూడా ఏం లేదు అక్కడ. సో బికాజ్ ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. తర్వాత నన్ను చదివించడానికి కూడా చాలా కష్టపడ్డారు. నాట్ ఓన్లీ మై మదర్ అండ్ ఫాదర్. సో మా బావగారు వల్ల నాన్నగారు కానీ, అంటే ఈజ్ బికమ్ నాకు తాత అవుతారు, ఆయన కూడా చనిపోయారు, ఆయన కానీ, అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా డైలీ వేజర్సే. తల ఎంత వేసుకున్నాను చదివించేవాళ్ళు. బట్ నేను, మీరు నమ్మరు మేడం, ఐఎమ్ ఎ వెరీ 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 బిలో యావరేజ్ స్టూడెంట్. అప్ టు 10th క్లాస్ జెడ్పిహెచ్ హై స్కూల్ తెలుగు మీడియం. ఇంటికి వచ్చే టీచర్స్ అనేవాళ్ళు, ఇందుకు సార్ మీ అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నారు, మానిపిస్తే ఏ పొలం పని చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా, మాకు తలనొప్పినా, అలా మాట్లాడేవాళ్ళు. బికాస్ నాకు చదువు వచ్చేది కాదు, నేను అలా ఉన్నాను, వాళ్ళ తప్పుగానే కాదు. కానీ మరి అలాంటి మనిషి మీరు యూపీఎస్సీ సైడ్ ఎలా వచ్చారు అసలు? మేడం ఇంజనీరింగ్లో 3rd ఇయర్లో ఉన్నప్పుడు నాకు పోలీస్ అవ్వాలని కోరిక ఎప్పటి నుండో. ముందు ఎస్ఐ అని డైరీలో రాసుకున్నా. మనం ఎస్ఐ ఏంటి కొన్ని రోజులు ఆలోచించుకొని మనం క్యాపబుల్ ఫర్ మోర్ సిఐ అని రాసుకున్నా. తర్వాత తెలిసింది ఏంటంటే సిఐకి డైరెక్ట్ ఎగ్జామ్ లేదని తెలిసింది. బికాస్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా. అదే కదా. దాని తర్వాత డిఎస్పి అని రాసుకున్నా, గ్రూప్ 1. దాని తర్వాత ఇదంతా కాదు, ఐపీఎస్ అని ఎవరో చెప్తే విన్నాను. అయితే ఐపీఎస్ ప్రిపేర్ అవుదామని చెప్పి సీరియస్గా డబ్బులు లేవు అని ఐపీఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలని మా కాలేజ్ ల్యాబ్లో సెర్చ్ చేస్తే నేషనల్ పోలీస్ అకాడమీ నెంబర్ వచ్చింది. బట్ నాకు తెలియదు ఐఏఎస్కి ఐపీఎస్కి ఒక ఎగ్జామ్ ఉంటుందని కూడా. నేను డైరెక్ట్లో కాల్ చేసి నేను ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నాను సార్ అన్నారు. అండ్ మేడం
దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. యా ఎగ్జామ్ అయిన తర్వాత ఇలాగా ప్రిలిమ్స్ మెయిన్స్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత మనం అకాడమీకి వెళ్ళి ట్రైనింగ్ అవ్వాలని తెలియకుండానే ఫోన్ ఐఏఎస్ చేశారు. ఐపీఎస్కి ఒకే ఎగ్జామ్ ఉంటుంది కూడా నాకు తెలియదు. ఓకే. కాల్ చేస్తే ఆ జెంటిల్ మ్యాన్ ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్ లాట్. సార్ అని నన్ను ఫస్ట్ టైం పిలిచింది ఆయనే. సార్ మీరు ఇది రాయాలంటే ముందు యూపీఎస్సీ క్లియర్ చేయాలి. దెన్ ఐ స్టార్టెడ్ వాట్ ఈస్ యూపీఎస్సీ. నాకు ఈ ప్రాసెస్కి 1 year పట్టింది నేర్చుకోవడానికి. కానీ అప్పట్లోనే మీకు నిజంగా మంచి మెంటోర్ దొరుకుండి డబ్బుతో సంబంధం లేకుండా మిమ్మల్ని ఒక సివిల్ సర్వెంట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా ఒక మంచి వ్యక్తి దొరుకుని ఉంటే ఈ పాటికి అయి ఉండేవారు. 100% ఐ కెన్ గ్యారంటీ ఆన్ దట్ మేడం. ఎందుకంటే మై డాడీ కూడా అన్నారు 1 year నేను అఫోర్డ్ చేయగలను, అది కూడా 50,000. అందుకని ఎక్కువ ఇవ్వలేను నేను నీకు. ఆ నెక్స్ట్ ఇయర్ నేను అడిగాను కూడా అఫోర్డ్ చేయండి డాడీ అంటే చేస్తాను రా, బట్ నా దగ్గర లేదు. సో ఏం చేయమంటావు, నువ్వు చదువుకో, నేను ప్రెషరైజ్ చేయను. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వర్క్. సో క్యాంటీన్స్లో అక్కడెక్కడ వర్క్ చేసుకుంటూ చదువుకునేవాడిని. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. చాలా నేర్చుకున్నాను ఆ ప్రాసెస్లో. తర్వాత మీరు ఇంట్లో వాళ్ళు ఏమనలేదా, ఇన్ని అటెంప్ట్స్ అయిపోయాయి, ఈ పాటికి ఎక్కడైనా జాబ్లో జాయిన్ అయ్యి ఉంటే మాకు కొంచెం సపోర్ట్గా ఉండేవాడివి, నీ లైఫ్ ఎటు కాకుండా చేసుకున్నావు, ఇంజనీరింగ్ చదివి కూడా ఏం ఉపయోగం లేకుండా ఇలా ఉన్నావు? దట్ ఈస్ ట్రూ మేడం. అయితే ఇక్కడ నాకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే నాకు పెద్దగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవటం, మా వాళ్ళు డైలీ వేజర్స్ అవ్వటం, మా వాళ్ళకి అసలు పెద్ద కోరికలు ఏమి ఉండవు. మా వాడు ఏం చేయాలి, మేము తినాలి అనేది ఏమి ఉండదు. అబ్బాయి బాగుపడితే చాలు అని డాడీకి నా పైన విపరీతమైన నమ్మకం. వీడు ఏదో కూడా చేస్తాడు, వీడు ఇప్పుడు ఇలా టైం వేస్ట్ చేసే వ్యక్తి కాదు. నేను ఇప్పుడు ప్రెషర్ చేసేవాళ్ళు కాదు. అప్పుడప్పుడు అనేవాళ్ళు ఇంకేదైనా చూసుకుంటావా అని. లేదు డాడీ నన్ను ట్రై చేయనివ్వండి అంటే సరే సరే ఇంకంతే వచ్చి తిను, ఇంకొక మాట అనేవాళ్ళు కాదు. సో అలా నమ్మారు. నేను కూడా చాలా ట్రై చేశాను, బట్ ఎడ్జ్ వరకు పోయి ఆగిపోవటం వల్ల స్టిల్ నాకు రిగ్రెట్ ఉంది ఈ రోజు కూడా. అరే నాన్నకి ఇచ్చిన మాట అవ్వలేదే అని ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ నేను డాడీ కూర్చుంటే అంటారు మాట ఇచ్చినావు గుర్తుందా అని. మేడం మీ విలేజ్ నుండి వచ్చిన వాళ్ళం, ఒక మాట అంటే ఆ మాటకే కట్టుబడి ఉంటాం. అవును, అగ్రిమెంట్లు పేపర్లే ఉండవు. అవును, ఆ పౌరుషం ఉంటుంది, ఆ రిగ్రెట్నెస్ ఉంటుంది డెఫినెట్గా. అది ఇప్పటికీ నేను క్యారీ చేస్తున్నాను. అప్పుడప్పుడు కూర్చొని కొంచెం కన్నం నీళ్ళు పెట్టుకున్న రోజులు కూడా ఉంటాయి, అనుకున్నది ఏంటి కానీ. బట్ ఐఎమ్ ట్రైనింగ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, అదొక సాటిస్ఫాక్షన్ ఉంది. అవును, అదే టీచర్కి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. మనం అవ్వకపోయినా మనం ట్రైనింగ్ ఇచ్చిన కోచింగ్ ఇచ్చిన స్టూడెంట్స్ కనుక సివిల్ సర్వెంట్స్ అయితే మనం అయినంత గర్వంగా ఉంటాం. బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ నాకు మేడం. అది అంటే ఇంత దాంట్లో కూడా ఒక చిన్న హ్యాపీనెస్ అంటే అది. ట్రూ. ఎన్నాళ్ళు అయిందండి అకాడమీ పెట్టి మేడం ఎగ్జాక్ట్లీ 3 years అయింది. ఇట్స్ మై 4th year. ఇది కూడా చాలా విచిత్రమైన సిచ్యువేషన్స్లో పెట్టాల్సి వచ్చింది. లాక్డౌన్లో ఫ్రీ క్లాసెస్లా చెప్పాను, దాని తర్వాత మెంటర్షిప్ ఇవ్వటం, స్టూడెంట్స్ అందరూ వెంటబడి అడుగున్నారు మీరే పెట్టండి అని. అయితే నా దగ్గర పెట్టేంత స్తోమత లేదు అప్పుడు. ఇప్పుడు పెడితే దీనికి 20 lakhs అలా అవుతాయేమో, నా దగ్గర అమౌంట్ లేదు, ఏం చేయాలి అని చూస్తే ఒక 1 month టైం తీసుకుని ఆలోచించుకున్నా. ఫస్ట్ స్టూడెంట్స్ని అడుగుండే, ఫస్ట్ టైం మీ దగ్గరే చెప్తున్నాను, ఎవరి దగ్గర చెప్పలేదు. స్టూడెంట్స్ని అడ్మిషన్స్ కన్ఫర్మా కాదా అని చెప్పి 5,000 డిపాజిట్ చేయమన్నా. సరే ఒకవేళ నిజంగా 25 members వస్తే మనం స్టార్ట్ చేద్దాము, లేదంటే ఈ 5,000 అందరికి వెనక్కి పంపించేద్దాము, కోవిడ్ రీజన్ వల్ల స్టార్ట్ చేయట్లేదని చెప్పి మనం టీచర్లా కంటిన్యూ అవుదాం అని ప్లాన్ చేసి ఐ కాల్డ్ దెమ్. వాళ్ళందరూ కూడా రెడీ సార్ వీ విల్ పే అని చెప్పి అందరూ పే చేశారు. సో 25 admissions అయినాయి. ఆ తర్వాత నేను ప్రెమిసెస్ చూడటం మొదలుపెట్టా, ఎక్కడ పెడితే బాగుంటుంది అని. అంతవరకు నాకు ప్రెమిసెస్ లేదు, నా హోమే నా ప్రెమిసెస్. స్టూడెంట్స్ అడిగారు సార్ ఒకసారి ఆఫీస్ చూడొచ్చా అని. ఒక 1 weekలో రండమ్మా అని చెప్పి 1 weekలో చూసి రెడీ చేసి, సో డే అండ్ నైట్ దానికి చైర్స్ మేమే మోసుకుంటూ అలా ఎస్టాబ్లిష్ చేసాం. దాని తర్వాత ఈ లాస్ట్ 3 yearsలో మేడం 10 batches అయినాయి నాకు ఓవరాల్గా. అంటే ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయకుండా ఓన్లీ కంటెంట్ బేస్డ్ పైన ఓన్లీ మౌత్ పబ్లిసిటీ పర్ బ్యాచ్ 50 అన్నట్టే మేము ముందుకెళ్ళాం. అండ్ వీఆర్ సక్సెస్ఫుల్ అండ్ వీఆర్ హ్యాపీ టు. అందరికి ఐఏఎస్ రావాలని లేదు, బట్ ఐఏఎస్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. మ్యాక్సిమంలో ఒక 10%, రిమైనింగ్ 90% ఎవరు పట్టించుకోవట్లేదు కదా. సో నేనేంటంటే ప్రతి ఒక్కరికి ది బెస్ట్ సబ్జెక్ట్ నేర్పించిన తర్వాత దే ఆర్ కాన్ఫిడెంట్ టు రైట్ ఎనీ ఎగ్జామ్. 1-2 yearsలో జాబ్ వస్తుంది. అంతవరకు కూడా మేము గైడెన్స్ ఎక్స్టెండ్ చేస్తూ స్టడీ రూమ్లో చదివించుకుంటూ ఇదంతా కూడా చేస్తూ ఉంటాను మేడం. గ్రూప్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నారండి? లేదు మేడం, నాకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ.